దూరంగా ఉన్నప్పటికీ నేను మీ గురించి మన గురించి మన సంభాషణ గురించి ఎక్కువ ఆలోచించేవాడిని. ఆ విధంగానే సమయం గడిచింది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న విషయాలను మీకందరికీ గుర్తే ఉంటాయి, తప్పకుండా గుర్తుంటాయని అనుకుంటున్నాను. 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటున్నాం. మనం 3:16 అనే ఒక సిరీస్ చేస్తున్నాం. ఆ సిరీస్లో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ జ్ఞాపకం ఉంటుంది. కానీ అదే వాక్యము అంతే ప్రాముఖ్యమైన మిగిలిన 3:16 కూడా అవి గుర్తుంటే మంచిది అన్న ఉద్దేశంతో అవి కూడా లేఖనాలే, వాటిలోనూ సత్యం దాగి ఉంది. అవి నేర్చుకోవటం వల్ల మనకు మంచిది అన్న మంచి ఉద్దేశంతో 3:16 ధ్యానిస్తున్నాం. ఈరోజు కొలస్సీలకు రాసిన పత్రికలోకి వెళ్తాము. కొలస్సీలకు రాసిన పత్రికకి మీకు తెలిసిన విషయమే. మనము బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు లేకపోతే మన సంఘంలో మనం ఎక్కువగా కథలు చెప్పుకోము, ఎంటర్టైన్మెంట్ ఉండదు, మనం ఎక్కువగా వాక్యం చూసుకుంటాం. సో ఎంటర్టైన్మెంట్ కోసం ఒకవేళ మీరు కొంచెం బయట తిరిగి వచ్చారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఒకవేళ అవసరమైతే ఆ మైండ్ తీసేయండి. వెంటనే మనం తిరిగి వాక్యంలోకే రావాలి. వాక్యమే మన ప్రాధాన్యత. సో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను 1 నుంచి చదువుతాను. నేను 1 నుంచి 17 వరకు చదువుతాను. తెలుగులోనే చదువుతాను. మీరందరూ మీ మీ భాషల్లో మీరు చూసుకోండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివినా, తెలుగు బైబిల్ చదివినా, మీ మొబైల్స్లో బైబిల్ చదివినా, మీ ట్యాబ్స్లో బైబిల్ చదివినా, ఎక్కడైనా కానీ దేవుని వాక్యం అనేది మాత్రం తప్పకుండా చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదురు. కావున భూమి మీదున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించుచున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇటివారిలో గ్రీకు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. సున్నతి పొందుటయును, సున్నతి పొందకపోవుటయును భేదం లేదు. పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడై ఉన్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఎవడైనా తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. నేను ఎందుకు మొత్తం చదివాను అంటే మనకు ఒక కాంటెక్స్ట్ రావాలి, ఒక సందర్భం అనేది తెలియాలి. ఆ సందర్భం తెలిసిన తర్వాత ఈజీగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. బేసిక్గా ఇక్కడ సందర్భం ఏంటి అంటే, పౌలు కొలస్సీ అనే సంఘానికి కొన్ని మంచి మాటలు, నీతి వాక్యాలు చెబుతున్నాడు. ఆ నీతి వాక్యాలు చెప్పటానికి లోకము అనే ఒక స్థాయిని, స్టాండర్డ్ను తీసుకోవటం లేదు, కానీ క్రీస్తు అనే ఒక స్టాండర్డ్ను, ఒక కొలతను తీసుకుని క్రీస్తు అనే కొలమానంలో ఈ సంఘాన్ని కొలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంఘానికి క్రీస్తు అనే కొలమానంలో మీరు ఉండాలి అని బుద్ధి చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంత మాత్రమే కాకుండా ఆయన ఎలాంటి మాటలు చెప్తున్నాడు అంటే, మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని లాగుతుంది, ఈ శరీరం మిమ్మల్ని లాగుతుంది, కానీ మీ మనస్సు, మీ దృష్టి పైనున్న వాటి మీదనే పెట్టండి, కానీ లోకంలో ఉన్న వాటి మీద పెట్టకండి అని చెబుతూ ఈ మాటలు మొదలు పెడుతున్నాడు. ఈ మాటలు మొదలుపెట్టి ముందుకెళ్ళిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు కొన్ని విషయాలను ధరించుకోండి అని చెప్తున్నాడు. కొన్ని విషయాలను బట్టలు వేసుకున్నట్లుగా ధరించుకోవాలి అంటున్నాడు. అంటే నేను మొన్న మా బావమరిది పెళ్ళికి వెళ్ళాం. కొంచెం లైట్ మాహోల్లో మాట్లాడతాం. కొన్నిసార్లు ఏమైపోతుందంటే బైబిల్ స్టడీస్ మనం ఎట్లయిపోతాయంటే, లేకపోతే మన సంఘాల్లో ఉండే సెటప్ ఎట్లయిపోతుందంటే, అవతల పరిస్థితులు ఉంటారు, ఇక్కడ బాబులు ఉంటారు అనుకుంటారు, ఇక్కడ మనందరం ఒకటే సో దెర్ ఇస్ నథింగ్ న్యూ, సంథింగ్ లేదు. సో ఉన్నది కొంచెం లైట్ మాహోల్లో మాట్లాడుతున్నాం. మనకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటి ఆ సంఘంలో అంటే, మనం ప్రతిదాన్ని మతం చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతిదాన్ని మనం ఏం చేస్తామంటే ఒక మతం మనం ముసుగు వేసే ప్రయత్నం చేస్తాం. నిజానికి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా, చాలా సరళమైనది, చాలా సీధాగా ఉంటుంది, సీధాగా ఉంటుంది. సాదా అంటే సాదా దోశ, మసాలా దోశ డిఫరెన్స్ ఉంటుంది. మసాలా దోశలాగా మతం ఉంటుంది, సాదా దోశలాగా చాలా ప్లెయిన్, సింప్లిసిటీ క్రీస్తు. ఆ క్రీస్తు సింప్లిసిటీ గురించి మాట్లాడుతున్నాం. రైట్గా మాట్లాడుకుంటూ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మొన్న మా బావటి పెళ్ళి అయితే ఆ అమ్మాయిని మీరు చిన్నప్పుడు నా క్లాస్, నేను ఆ అమ్మాయికి సండే స్కూల్ వచ్చింది, అన్ని రకరకాలు తెలుసు నాకు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలుసు, అంతా తెలుసు. కానీ పెళ్ళికి ముస్తాబై చక్కగా అన్ని దుస్తులు వేసింది, చక్కగా దుస్తులు వేసింది, మంచి దుస్తులు ధరించుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి డిఫరెంట్ అయిపోయింది. చూడటానికి డిఫరెంట్ అయిపోయింది. ఒక 8 ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్ అలా బయటికి వెళ్ళిపోతే కొమ్మలు కూడా అంతే చూసింది చెప్పేవాడు. కొమ్మలు ఏదైతే ఒకటి పాస్ చేయించాను ఒకసారి పెళ్ళికి మొత్తం ముస్తాబోయి తయారై వస్తే నేను పెళ్లి చేసుకోవాలని. సో ఎందుకు చెప్తున్నాను అంటే, దుస్తులు ధరించుకోవడం వల్ల మనము మార్చుకుంటున్నాం. మనం టైట్గా దుస్తులు వేసుకుని ఒక రకమైన ప్రభావం ఉంటుంది, లూజ్గా వేసుకుని ఒక రకమైన ప్రభావం ఉంటుంది, చనిపోయినప్పుడు నల్లబట్టలు వేసుకుని ఒక ప్రభావం ఉంటుంది, తెల్లబట్టలు వేసుకుని ఒక ప్రభావం ఉంటుంది. పెళ్లికి
సొసైటీలో కానీ మనకు ఒక దుస్తులు వేసుకునేందుకు ధరించుకోవడానికి ఒక కాండక్ట్ ఉంది, కోడ్ ఉంది. ఆ కోడ్ గురించి పౌలు చెప్తున్నాడు. సింపుల్ చెప్పాలి అంటే కోడ్ చెప్తున్నాడు. ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్టు. అంటే ఆయన బయటికి కనిపించే ఆరబట్టల, ప్లెయిన్ బట్టల, రంగు బట్టల అని మనం ఏ విధంగా చూస్తామో ఫస్ట్లోనే ఆయన చెప్పాడు, నుంచి పైన పెట్టడం అక్కడ ఇక్కడ కాదు అని. సో ఇప్పుడు ఈ దుస్తులను పైన దుస్తుల గురించి మనం కంపేర్ చేయాలి. పైన ఒకరోజు మనం వెళ్ళబోతున్నాం, పైన ఒకరోజు మనం ప్రభుత్వం జీవించబోతున్నాం, అప్పుడు కూడా మనం దుస్తులు వేసుకుంటాం. ఇలాంటి దుస్తులు అంటే ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులైన వారు, ప్రియులైన వారికి తగినట్టు మీకు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. సో మనం ఏ విధంగా దుస్తులు ధరించుకుంటామో అలా ఈ 5 ధరించుకోండి అంటారు. ఈరోజు నా టాపిక్ కాదు, సమయం వచ్చినప్పుడు మనము జాలి మనస్సు కలిగి ఉంటాం, దయాళుత్వం గురించి, దీన మనస్సు గురించి, వినయాన్ని గురించి, సాత్వికతను గురించి తెలుసుకుంటాం. మనందరికీ తెలిసినవే, మళ్ళీ ఒకసారి నెరవేర్చుకుంటాం. ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే 14, 15, 16 వీటన్నిటి పైన, అంటే వీటన్నిటి పైన మనం ఏ పుస్తకాలు చెప్పాడో ఆయన సాత్వికత, దీన మనస్సు, వినయము, దయాళుత్వము, దీర్ఘశాంతం, ఇలాంటి దుస్తులు ఏవైతే చెప్పాడు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటికీ పైన ఇంకొకటి వేసుకోవాలి. ఏంటి? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకోవడం కూడా. ఆ తర్వాత ఏమంటున్నాడంటే క్రీస్తు అనుగ్రహించు. ఇది ఒకవేళ పేరుంటే ఈ 15, 16 వచనాలను రాబోయే 2, 3 వారాలు మనం ఇదే చదవబోతున్నాం. కనీసం 2 వారాలు ఏంటంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానం, పీస్ ఆఫ్ Christ, the peace that Christ offers you. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచున్నది. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడి మరియు కృతజ్ఞతలు, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసించండి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్, ఇది ఒక పెద్ద థియలాజికల్ సబ్జెక్ట్. కానీ మనం థియలాజీ కంటే కూడా ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఎక్కువ మక్కువ కాబట్టి కొన్ని వచనాలు నేను మీకు ఇస్తాను, మీరు చదవాలి. దెన్ వీ విల్ డిస్కస్, మనము మాట్లాడతాం. ఓకే, నేను చెప్పటం మీరు వినటం కాదు, కానీ మనం మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్యాసేజ్ చదివినప్పుడు వాట్ కమ్స్ టు యువర్ మైండ్? ముఖ్యంగా 3వ అధ్యాయం 15 నుంచి 17 వరకు, 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, 15th నుంచి 17th వరకు చదివినప్పుడు మీ మైండ్కి ఏమొస్తూ ఉంది? వాట్ డూ యూ గెట్ ఇన్ యువర్ మైండ్? ఒకవేళ మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉంటే అది చూసుకోండి, అన్నీ వెతకండి, చూడండి. సంఘం. ఓకే, ఇంకా ఓకే, ఇంకా చెప్పాలి. ఏమొస్తుంది మీ మైండ్కి?
ప్రభువు పైన ఆధారపడటం తప్ప ఇంకేమీ చేయలేం. ఓకే, ఇంకా వీలైనంత మట్టుకు దేవుని వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకోవటానికి, నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇంకా ఇంకా సంఘమంతా ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా అన్నీ కరెక్టే, దేర్ ఇస్ నో రాంగ్ ఆన్సర్, ఎవ్రీ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇంకా సింపుల్ చిన్న చిన్న మాటల్లో చెప్పండి. దేవునికి కృతజ్ఞతలు, ఎక్సలెంట్, థ్యాంక్స్ చెప్పాలి అన్ని విషయాల్లో. ఇంకా క్రీస్తు సమాధానము మన హృదయాలలో ఏలనివుడి అంటున్నాడు. సో లెట్స్ టాక్ అబౌట్ క్రీస్తు సమాధానం. రైట్, ఏంటి క్రీస్తు సమాధానం అంటే? డూ యూ రిమెంబర్ ఎనీ స్క్రిప్చర్? క్రీస్తు సమాధానం గురించిన ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? వాట్ ఆర్ యూ, క్రీస్తు సమాధానం అనగానే మీ మైండ్లోకి ఏమొస్తా ఉంది? కరెక్ట్. ఓకే, the peace I give unto you, not like the world gives you, but the peace that I give unto you is the peace from myself. ఒకసారి చూడండి, యోహాను 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఓకే, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. సో సమాధానం గురించి యేసు ప్రభు చెప్తూ ఏమంటున్నాడంటే, నా సమాధానాన్నే నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏమైనా కొంచెం డీటెయిల్స్ వచ్చాయా? యేసు ప్రభు సమాధానం అంటే ఏంటి? క్రీస్తు సమాధానం అంటే ఏంటి? కొంచెం ఆలోచించి చెప్పాలి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక 10 రోజుల క్రితం పచ్చగా ఉండే దేశం, ఎక్కడ చూసినా కానీ పచ్చిక, ఎక్కడ చూసినా పైకి, ఎక్కడ చూసినా కానీ అందమైన ఇల్లు, అందమైన భవనాలు, వాళ్ళకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, వాళ్ళకంటూ ప్రత్యేకమైన భాష, వాళ్ళకంటూ ప్రత్యేకమైన టూరిజం. భారతదేశం నుంచి, భారతదేశంలో ఒక భాగంగానే ఉంది. వేరే దేశం అయినప్పటికీ మనకి పాస్పోర్ట్ కూడా అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు, లైసెన్స్ ఉంటే చాలు. చక్కటి దేశం. ఒక్కరోజు ఏమైంది, 10,000కు పైగా చచ్చిపోయింటారు అని అంటున్నారు. కానీ బ్రతికిన వాళ్ళే చూస్తున్నారు. ఇంకా చచ్చిపోయిన ఆగలేదు. ఎక్కడ బతుకున్నారు అని చూస్తున్నారు కానీ చచ్చిపోయిన వాళ్ళు చూడలేదు. అలాంటి సమయంలో శాంతి పని చేసుకునే వాళ్ళకి పీస్ ఆఫ్ క్రైస్ట్ అని థియాలజీ గురించి మాట్లాడడం చాలా ఈజీ, వెరీ ఈజీ. మనం చెప్పచ్చు, ఒక ఎస్సే రాయచ్చు. ఆవు అంటే ఎస్సే రాస్తాను, ఆ టైంలో సమాధానం అంటే చాలా ఎస్సేలు రాయచ్చు. నేపాల్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకి క్రీస్తు నుంచి సమాధానం మొన్న రాత్రి ఇండోర్లో మా మామ, మా అక్క అందరూ కలిసి ఒక చోట ఒక 200 మంది సంఘంలో ఆరాధిస్తుంటే ఒక 500 మంది కట్టపడుతుంటే అందరూ కొట్టారు. మా మామ వయసు కూడా చూడలేదు, పట్టలేదు, కానీ ఆయన కూడా చూస్తారు. మరి అంతమే క్రీస్తు కోసమే ఆరాధన జరుగుతాం, అంతా బాగానే ఉంది. కానీ ఈ కలవరం ఏంటి?
ఉండే సమాధానం లాగా కాదు అని క్రీస్తే చెప్తున్నాడు. సో లోకంలో ఉండే సమాధానం ఎప్పుడు చెప్పాలి? లోకంలో సమాధానం అంటే లోకంలో అంతా శాంతిగా ఉంది అని చెప్పడానికి ఎక్కడ చూసినా కానీ ఏం జరుగుతుంది? ఎక్కువగా ప్రార్థనలు శాంతి కోసం ప్రార్థన. ఒకడు హోమం చేస్తాడు, ఒక సైకిల్ దొరుకుతాడు, ఒకడు ప్రభుత్వం మీద రాసుకుంటాడు పీస్ అని, ఒకడు ఒళ్ళకు రాసుకొని తిరుగుతాడు, ఒకడు ముట్టి మీద పీస్ అని కటింగ్ చూస్తాడు, లోకం తిరుగుతాడు. ఎన్నో చేస్తాను కదా శాంతి దూత. కొంతమంది అయితే ఫ్లైట్ కట్టుకుంటారు శాంతి దూత, అంతా పీసే, అందరూ శాంతి కోసమే. కానీ లోకంలో ఉండే శాంతికి ప్రభు ఇచ్చే శాంతికి ఏం డిఫరెన్స్? దేవుని సమాధానం మానవుని. ఓకే, కొంచెం విడమని చెప్పాలి, మాకు అర్థం కాదు. ఏంటి క్రీస్తు సమాధానం అంటే? ఏంటి? శాశ్వతమైనది. ఓకే, దాని స్కోప్ చెప్తున్నావు అంటే అది దానికిన్న సమయం దానికి సమయం అనే పాబందీ లేదు, సమయము అనే ఎల్లలు లేవు అని చెప్తున్నావు. ఓకే, బాగానే ఉంది. కానీ ఏంటది? ఆ సమాధానం ఏంటి? ఏంటి? నిశ్చయత. ఓకే, ఇంకా నిశ్చయత. ఓకే, బాధింపబడినా నోరు తెరవలేదు. ఎందుకు? ఎందుకు? దట్స్ ద క్వశ్చన్. ఓకే, శాంతి గురించి చెప్పాలి, సమాధానం గురించి. ఓకే, లోకంలో ఉన్న సమాధానానికి డెఫినేషన్ ఏంటంటే, నాకు తెలిసినంతలో, ఐ మే బి రాంగ్, నేను తప్ప ఉండొచ్చు, ఏంటంటే absence ఆఫ్ వైలెన్స్ పీస్ అనుకుంటాం మనం. అంటే హింస లేకపోతే అదే శాంతి అనుకుంటాం. అందుకనే గాంధీ గారు ఏం చేశారంటే నాన్ వైలెన్స్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. అంటే హింసించకుండా, ఎవరిని బాధించకుండా మేము స్వరాజ్యాన్ని సంపాదించుకుంటాం, శాంతిని సంపాదించుకుంటాం అనుకున్నాడు. నాన్ వైలెన్స్ బాగానే ఉంది, కానీ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ పీస్? కానీ అది దాని సమాధానం తీసుకొచ్చిందా? దట్స్ ది క్వశ్చన్. సో లోకము అనుకునే శాంతి ఏంటి అంటే యాబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్, కలవరము లేకుండా ఉండటమే శాంతి అనుకున్నారు లోకం అనుకునేది అదే. మళ్ళీ ఒకసారి చదవండి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకము ఇచ్చినట్లుగా కాదు, ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలువర పడనీయకుడి, వెరవనీయకుడి. సో కలవరపడటమే సమాధానం లేకపోవటం అన్న విషయాన్ని లోకం చెప్తూ ఉంటే, క్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు శాంతిని ఇస్తున్నాను కాబట్టి ఆ కలవరం అనేది ఉండదు అని చెప్తున్నాడు. హీ ఈజ్ యాక్చువల్లీ డిఫైనింగ్ దట్ పీస్ యాజ్ పీస్. దట్స్ ఇట్. సమాధానము అంటే యాబ్సెన్స్ ఆఫ్ వైలెన్స్ కాదు, ప్రెజెన్స్ ఆఫ్ పీస్ అని చెప్తున్నాడు. అర్థమైందా నేను చెప్పేది? సమాధానము కలిగి ఉండటము అంటే కలవరం లేకపోవటం కాదు, సమాధానం కలిగి ఉండటం అంటే సమాధానం కలిగి ఉండటమే అని చెప్తున్నాడు. సమాధానం కలిగి ఉన్నంత మాత్రాన కలవరం లేకపోతుందా? కలవరం ఉంటుంది. అది నువ్వు అనుకుంటే నువ్వు కలవర పడకుండా ఉండే అవకాశం నీకుంది. నీ చాయిస్ అది. ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. 26వ అధ్యాయం 3వ వచనం. ఇంకొకరు 27:5 తీయండి. ఒకరు 26:3, ఇంకొకరు 27:5.
హ్మ్. వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గల వాళ్ళనిగా కాపాడుదువు. వాట్ డూ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్? ఇక్కడ నుంచి మీరేం పొందుకుంటున్నారు? వాట్ ఈస్ పీస్ నౌ? ఎవడి మనస్సు నీ మీద ఆనుకొనును. యెహోవా మీద ఆనుకొని ఉండటం. ఆనుకొని ఉండటం అంటే ఏంటి? లెట్స్ టాక్ క్యాజువల్ అగైన్. ఆధారపడటం. ఓకే, అంటే అవసరత ఉన్నప్పుడు ఆధారపడతాం. ఆనుకొని ఉండటం అంటే ఆయన మీదనే ఆధారపడటం. ఓకే, ఆనుకొని ఉండటం అంటే ఏంటి? పూర్తిగా డిపెండ్. ఓకే, ఇంకా కరెక్ట్, అది కరెక్టే. అంటు కట్టబడి ఉండటం. ఎక్సలెంట్. ఇంకా అనుసరించటం. ఓకే, క్రాంతి ఇట్లా ఆనుకోవడం అంటే నేను ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఉంటే ఏమంటాం? మేమేం చేస్తున్నాం? అనుకోను. అదే పెద్ద తీసుకుంటే ఇంకా బేసిక్గా ఒకరిపైన ఒకరు వాళ్ళు, ఒకరిపైన ఒకరినొకరు మనం ఆనుకొని ఉండడం. ఎవరైతే యెహోవాను ఆనుకొని ఉంటాడో అంటే వాడికి అవసరం వచ్చినప్పుడే కాదు, అవసరం లేకపోయినా ఆనుకొని ఉంటాడు. వాడికి అక్కర ఉన్నప్పుడే కాదు, వాడికి స్వస్థత అవసరమైనప్పుడే కాదు, వాడికి ఈ తలాంతులు అవసరమైనప్పుడే కాదు, వాడు ఆరాధించే సమయంలో మాత్రమే ఆనుకోడు. వాడి పనిలో ఏమి చేసినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, సంఘంలో ఉన్నా, ఎక్కడున్నా ఆనుకొని ఉంటాడు. ఆనుకొని ఉండేవాడు ఎప్పుడు దేవునికి చాలా సన్నిహితమైన జీవితం జీవించేవాడు ఆ శాంతిని కలిగి ఉంటాడు, ఆ సమాధానాన్ని కలిగి ఉంటాడు. ఏంటయ్యా ఆ సమాధానము అంటే క్రీస్తును కలిగి ఉంటాడు. క్రీస్తును కలిగి ఉంటాడు. క్రీస్తు ఇచ్చే సమాధానము క్రీస్తే. అర్థమవుతుందా? క్రీస్తు ఇచ్చే సమాధానం క్రీస్తే. దేవుడిచ్చే సమాధానము దేవుడే. దేవుడిచ్చే సమాధానము దేవుడు ఏదో ఒక కొత్త మెటీరియల్ తయారు చేసి ఇస్తాడు అని అనుకునేరు కాదు. దేవుడిచ్చే పరిశుద్ధత దేవుడే. క్రీస్తు ఇచ్చే పరిశుద్ధత క్రీస్తే. క్రీస్తును మించిన పరిశుద్ధత ఇంకేది లేదు. అదేవిధంగా క్రీస్తులో లేని సమాధానము ఇంకేది లేదు. క్రీస్తులో లేని శాంతి ఏది లేదు. ఆయనయే శాంతి అయి ఉన్నాడు. అందుకే కొలసీలకు రాసిన పత్రికలోనే శాంతికరమై ఉన్నాడు అన్న మాట వాడారు. శాంతికరమై ఉండటం అంటే ఈ హిందువులు అప్పుడప్పుడు హోమాలు అవి చేస్తుంటారు కదా, శాంతి చేస్తుంటారు. శాంతి చేయటం అంటే ఉదాహరణకి నేనున్నాను, నా బిజినెస్ సరిగ్గా జరగట్లేదు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గ్రహాలు లేకపోతే ఏదో దేవదేవతలు వాళ్ళు అనుకూలించటం లేదు, అవి అనుకూలించాలంటే ఫలానా శాంతి చేయాలి అంటారు. అవునా? ఎవరైనా చచ్చిపోతే ఏదైనా అయితే ఇంటికి ఏదైనా అరిష్టం అంటే శాంతి చేయాలి అంటూ ఉంటారు. కానీ క్రీస్తు పాపమును మన జీవితంలో నుంచి తీసేసి మనకు దేవునికి శాంతి చేశాడు. మనకు దేవునికి శాంతి చేశాడు. అదే శాంతి, అదే సమాధానం, అదే క్రీస్తు ఇచ్చే సమాధానం. దేవునికి మనకు మధ్య ఉన్న అగాధాన్ని తొలగించటమే క్రీస్తు ఇచ్చే సమాధానం. దేవునికి మనకు మధ్య మనం పడిపోయినటువంటి మన అవస్థ ఎలాంటి అవస్థరానైనా అంటే మన గురించి మనం నిర్ణయించుకోలేని అవస్థ. మన బతుకులు ఎలా అయిపోయాయి అంటే చచ్చిన వాడిలాగా పడి ఉండే అవస్థ. అలాంటి సమయంలో మనం ఏ కోణంలో ఎంత కష్టపడినా మనల్ని మనం రక్షించుకోలేని, దేవునితో శాంతి జరుపుకోలేని సమయంలో ఆయన వచ్చి దేవునికి మనకు శాంతి చేశాడు. దేవునికి మనకు మధ్య ఒక సత్సంబంధాన్ని నెలకొల్పాడు. దాన్నే శాంతి చేయటం అంటారు. ఇంకొక వచనం చూడండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 18 వరకు చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 18 వరకు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఉమ్. అన్యులను మన గురించే చెప్తున్నాడు, అన్యుల గురించి. మనం అన్యులమే ఆ కాలంలో. వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా మనం ఉంటే, నిరీక్షణ లేని వారును, నిరీక్షణ లేని వాళ్ళంగా ఉంటే, లోకమందు దేవుడు లేని వారై ఉండి లోకంలో దేవుడు లేని వాళ్ళంగా ఉంటే, మనం రాళ్లకు, రప్పలకు, ముసళ్లకు, మూలుగులకు, మునక్కాయలకు, వంకాయలకు మొక్కుకుంటూ ఉంటే, క్రీస్తుకు దూరస్తులై ఉండి క్రీస్తుకు దూరంగా ఉంటే, మీరు జ్ఞాపకం చేసుకుని ఉమ్, ఆయనను మునుపు దూరస్తులైన మీరు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. సమీపస్తులై ఉన్నారు. అండ్ దిస్ ఈస్ వాట్ పీస్ ఇస్. ఇదే సమాధానం అంటే. ఇంకా చదవండి, 18 వరకు చదవాలి. ఆయన మన సమాధానమై ఉండి మన సమాధానమయుండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు సమాధానం? ఆయనే. క్రీస్తు ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయనే. యేసే సమాధానం, యేసే శాంతి. సమాధానము, శాంతి ఈ రెండు కూడా తెలుగు భాషలో వాడిన సినానిమ్స్. అంటే ఒకటే మాటకు ఒకటే అర్థాన్నిచ్చే రెండు పదాలు. అంతే పర్యాయ పదాలు అని చెప్పొచ్చు. ఇదే మాటను ఇంగ్లీష్లో పీస్ అనే రాశారు, ఆన్సర్ అని రాయలేదు. సమాధానము అంటే ఒకవేళ ఆన్సర్ అన్నట్లుగా మనము తర్జుమా చేస్తామేమో అనే విషయంలో నేను చెప్తున్నాను. అలా తర్జుమా చేయకూడదు. సమాధానం, ఈ తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎక్కువ మలయాళీస్ చేశారు. నిజంగానే చెప్తున్నా, తెలుగు బైబిల్ తర్జుమా చేసినప్పుడు ఎక్కువగా మలయాళీ బ్రాహ్మణులు ఇందులో పనిచేశారు కాబట్టి వాళ్ళు శాంతికి బదులు సమాధానం అన్న పదం వాడారు. ఎందుకంటే ఆ సమయంలో శాంతి అన్న మాటకు హైందవ సంస్కృతిలో ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ దీనికి తీసుకురావటం ఇష్టం లేక సమాధానపరచటం, లేకపోతే మధ్యలో ఉన్న ఘర్షణను తొలగించటం అన్న భావనతో వాళ్ళు సమాధానము అన్న పదం రాశాడు తెలుగులో. సో రెండిటికి ఒకటే అర్థం ఏంటంటే పీస్, శాంతి. ఈరోజు తాత్పర్యం మనం అర్థం చేసుకోవాల్సింది శాంతి అన్న పదమే. శాంతి కలిగి ఉండటం, క్రీస్తు ఇచ్చే శాంతి. ఆయనే శాంతి అయి ఉన్నాడు. చదవండి, 18 అయిపోయి. సమాధానమై ఉండి ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును మీకును మాకును ఉన్న ద్వేషమును అలా వివిధ రూపకమైన ఆజ్ఞలకు గల ధర్మశాస్త్రమును మ్హూ, తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చాలు. సో ఇక్కడ 3 విషయాలు చూస్తున్నాం శాంతి గురించి. ఈరోజు అయిపోతుంది. సో డోంట్ వరీ, ఈరోజు జస్ట్ స్టార్టింగ్ వార్మప్ సెషన్, తర్వాత యాక్చువల్ ఎక్సర్సైజ్ తర్వాత 3 విషయాలు చదివాం ఇంతవరకు చదివిన వాటి ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఏంటంటే మొదటిది, యూదులు యూదేతరులు మధ్య ఘర్షణ ఉంది. యూదులకు అన్యులకు మధ్య నేనంటే నేను, తుతు మైమై అనే మాటలు ఉన్నాయి. అక్కడ శాంతిని నెలకొల్పాడు. రెండవది, దేవునికి మనుషులకు మధ్య ధర్మశాస్త్రము అనే ఘర్షణ ఉంది. ఆ ఘర్షణను ఆయన తన శరీరం కొట్టి పారేశాడు. మూడవదిగా, సచ్చిన వాళ్ళమైన మనము దేవుణ్ణి ఎప్పటికీ మనము దేవునితో శాంతి చేయలేకపోతే ఆయన దేవునికి మనకు మధ్యలో ఉన్న గోడను కూల్చేశాడు. మొదటిది మనలో మనకున్న ఘర్షణ, రెండవది ధర్మశాస్త్రానికి మనకు ఉన్న ఘర్షణ, మూడవది దేవునికి మనకు ఉన్న ఘర్షణ. ఈ మూడింటిని ఆయన తీసేసి నేనే సమాధానానికి మధ్యలో. ఇప్పుడు యూదుడైనా యూదేతరుడైనా ఒకడే, క్రీస్తు రక్తంలో మనందరూ ఒకరే. ఇప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్నవాడైనా కలిగని వాడైనా క్రీస్తు శాస్త్రంలో అందరము
సమాధానం కలిగి ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధుడైనా పరిశుద్ధుడు కాకపోయినా క్రీస్తు నీతి కారణంగా మనము ఆ మధ్య గోడను పగలగొట్టుకొని దేవునితో ఏకమై దేవునితో సాన్నిహిత్యం సమాధానం కలిగి జీవిస్తున్నాం. చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకా ఉంది, చాలా ఉంది. కానీ ఇంతటి ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సిందే, ప్రభునిచ్చే శాంతి లోకంలో లేని శాంతి. ఏంటయ్యా ఆ శాంతి అంటే, లోకం ఇచ్చే శాంతి ఎలా ఉంటుంది అంటే, లోకం ఇచ్చే శాంతి కేవలం వైలెన్స్ లేకపోవడం అని అనుకుంటారు. కానీ ప్రభు ఇచ్చే శాంతి రియల్ శాంతి. నిజానికి శాంతి అన్నదానికి నిర్వచనం ఎవరైనా ఇవ్వాలి అంటే అది యేసుక్రీస్తు చెప్పాలి. ఎందుకంటే మన ఇద్దరి మధ్య హింస లేకపోయిండొచ్చు, ఒకరినొకరు మనం చంపుకొని పొడుచుకొని అలా ఉండకపోవచ్చు. కానీ స్నేహం కూడా లేదు కదా, ప్రేమ కూడా లేదు కదా, సాన్నిధ్యం కూడా లేదు కదా, అనుబంధం కూడా లేదు కదా. ప్రభు ఇచ్చే శాంతి అది. ప్రభు ఇచ్చే శాంతి ఏంటంటే కేవలం వైలెన్స్ తీసేయడమే కాదు, కేవలం ఘర్షణను తొలగించడమే కాదు, దేవుని పిల్లలనబడుతురు అన్నాడు. ఎందరు ఆయనను అంగీకరించిరో వారికి దేవుని పిల్లలు అనబడుటకు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. He gave us the right to be called as the children of God. కేవలము దేవునికి మనకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తుంచేయటమే కాదు, దేవునికి మనకు మధ్యలో సమాధానాన్ని నెలకొల్పాడు, ప్రేమను అంటించాడు. దేవుడు ఇప్పుడు రామ్మోహన్ను చూస్తే ఎలా చూస్తాడయ్యా అంటే యేసు ప్రభువుని చూసినట్లు చూస్తాడు. దేవుడు ఇప్పుడు యిర్మియాను చూస్తే ఎలా చూస్తాడు ఇర్మియాను అంటే యేసు ప్రభువుని చూసినట్లు చూస్తాడు. అది క్రీస్తుచ్చే సమాధానం. ఇంకొక వచనం చదుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 13. కాగా మీరు పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. సమస్త ఆనందముతోను ఇంకా సమస్త సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక అనేది ఒక ప్రార్థన, పౌలు చేస్తున్నటువంటి ప్రార్థన. ఇది ఎలాగయ్యా సాధ్యము అంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మీకు మంచిదిరా నాయన అన్నాడు. నేను వెళ్ళిపోతే నా తరువాత వచ్చే ఆయన మిమ్ముల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు. ఏ సత్యంలోకి? సర్వసత్యంలోకి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆవరించినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని పట్టుకున్నప్పుడు సమాధానం మనకు వస్తుంది, నిండు సమాధానం వస్తుంది, నిండైన శాంతి మనం పొందుతాం, నిండైన నిరీక్షణను మనం పొందుతాం. పరిశుద్ధాత్ముని వలన మాత్రమే అది సాధ్యం. సో క్రీస్తుచ్చే సమాధానం ఏంటి? క్రీస్తుచ్చే శాంతి ఏంటి? ఆయనే. నెంబర్ 2, క్రీస్తుచ్చే సమాధానం ఏంటి? పరిశుద్ధాత్ముడు. మళ్ళీ ఒకసారి చదవండి, అది క్లారిటీ వస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 15:13. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారంగా నిరీక్షణ, ఇంతవరకు నిరీక్షణ లేదు, ఇప్పుడు మీకు విస్తారంగా నిరీక్షణ వస్తుంది. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమస్త సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఏ పరిశుద్ధాత్ముడైతే నిన్ను నింపుతాడో ఆ పరిశుద్ధాత్ముని వలన, ఆ పరిశుద్ధాత్ముని కారణంగా ఆనందము,
సమాధానము నీలో ఉంటాయి. ఈ ఆనందము, ఈ పరిశుద్ధ ఈ ఒక మాట గుర్తుందా? righteousness, peace and joy in the Holy Ghost, and that is what the kingdom of God is. దేవుని రాజ్యం అనగా తినుటయు త్రాగుటయు కాదు, కానీ ఏంటి? నీతియును సమాధానమును ఆత్మయందలి ఆనందమును. అదే దేవుని రాజ్యం. మెనీ పీపుల్ థింక్, చాలామంది ఏమనుకుంటారంటే చచ్చిపోయి బుడుక్కున పైకి వెళ్ళిపోతే రంబలు ఊర్వశులు నాట్యం వేస్తూ ఉంటారు, మద్యం ఏరులై పారుతూ ఉంటే వెళ్ళి గటగట తాగేసి చక్కగా బిర్యానీ పెడితే తినేసి తొంగుందాం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి దేవుని పరలోకం అంటే. కానీ ప్రభు అంటాడు, బుద్ధి లేనుడా, నువ్వు కింద అదే చేసి పైన అదే చేస్తే పైకి ఎందుకు పోవడం, ఈడే పడి సావు అంటాడు. అలా కాదు, నువ్వు పైకి వెళ్తే తినటం తాగటం కాదురా నాయన, పెళ్లి చేసుకోవటం పెళ్లికి ఇచ్చుకోవటం కాదు. నువ్వు పైకి వెళ్తే నీకేమొస్తుంది తెలుసా? పైన ఏముందో తెలుసా? సమాధానం ఉంది. అంటే క్రీస్తున్నాడు, క్రీస్తు నిన్ను ఆవరించి ఉంటాడు, క్రీస్తులో నువ్వు జీవిస్తావు, క్రీస్తును పోలి క్రీస్తులో క్రీస్తు వలె దేవుణ్ణి ఆరాధిస్తావు. పరిశుద్ధాత్మ యందలి సమాధానం, పరిశుద్ధాత్మ యందలి జాయ్ అంటే సంతోషం, ఆనందం, అది నువ్వు కలిగి ఉంటావు అని చెప్తున్నాడు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎందుకంటే కొంచెం లాంగ్ ఉంటుంది కాబట్టి వీ విల్ పోస్ట్ పోన్ ఇట్ టు ద నెక్స్ట్ వీక్. ఈరోజు మనం చూసుకున్నది నేను కంక్లూడ్ చేస్తాను. ఏంటంటే మొట్టమొదటిది, దేవుని క్రీస్తు సమాధానాన్ని ధరించుకోండి అని పౌలు చెప్తున్నాడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయాలలో ఏలనివ్వండి అంటున్నాడు. ఏలనివ్వటము అంటే ఏంటంటే, ఇక్కడ గ్రీక్లో వాడిన పదం ఏంటంటే అంపైర్గా ఉండటం అని. యాక్చువల్గా వాడిన పదము, మీరు క్రికెట్లో అంపైర్ తెలుసు కదా, అవుట్ అయ్యా కాదా అని చెప్తుంటాడు, ఆయన్ని అంపైర్ అంటారు. ఈ సమాధానాన్ని మన హృదయాల్లో అంపైర్గా పెట్టుకోవాలంట. అంటే తెల్లబట్టలు వేసుకొని క్యాప్ పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటుంది సమాధానం. ఎప్పుడు కలవరపడతాడా వీడు అని, కలవరపడద్దు అని చెప్పడం కోసము అంపైర్ ఉంటాడు. ఆ అంపైర్గా మన పౌలు గారు పోలుస్తున్నాడు దేన్ని? సమాధానాన్ని. ఆ సమాధానము క్రీస్తుచ్చే సమాధానం. లోకములో 10 రూపాయలు పెట్టి కొనుక్కునే బిస్కెట్ ప్యాకెట్ కాదు, క్రీస్తే ఇవ్వాలి ఇస్తే. ఆ సమాధానము ఇంకేదో కొత్త మెటీరియల్ కాదు, కానీ ఆయనే, క్రీస్తే ఆ సమాధానం. ఏ రోజైతే నువ్వు తలంచి చేతులు జోడించి, దేవా నా ఘర్షణలు చూశాను, ఇంకా చాలు, ఇక నువ్వు రా, నువ్వు నా కోసం చనిపోయావు, నువ్వు చనిపోయింది ఎందుకు అంటే నాకు, యూదులకు, నాకు ధర్మశాస్త్రానికి, నాకు దేవునికి మధ్య ఉన్న ఈ అగాధాన్ని, మధ్య ఉన్న ఈ ఘర్షణని తొలగించి సంబంధాన్ని ఏర్పరిచావు, ప్రేమ సంబంధాన్ని ఏర్పరిచావు. ఇప్పుడు నేను నిన్ను అంగీకరించడం కారణంగా దేవుని బిడ్డనయ్యాను అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు తనంతట తానే నీ హృదయం అనే తలుపును తీసుకుని, నీ హృదయం అనే తలుపులేకి ఆయన అడుగుపెట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు బస చేస్తారు. నీ హృదయంలో వాళ్ళు బస చేస్తారు. అలాగే ఉంది యోహాను సువార్తలో. నేను నా సొంత మాటలు చెప్పలేదు. వీ విల్ డ్వెల్ విత్ హిమ్ అని ఉంటుంది. మేము వారితో బస చేస్తాము అని ఉంటుంది. ఆయన వచ్చి బస చేసినప్పుడు నువ్వు ఆ సమాధానాన్ని పొందుతావు. భూకంపం వచ్చినా రాకపోయినా ఆ సమాధానం అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను ఏమవుతుంది? ఏ అపాయము రాదు అన్న కాన్ఫిడెన్స్ నీలో ఉంటుంది. ఎప్పుడు అంటే క్రీస్తు ఇచ్చే సమాధానమైన స్వయాన క్రీస్తు మనలో ఉన్నప్పుడు.
పరిశుద్ధాత్ముని శక్తి మనల్ని ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముల శక్తి మనలో కార్యం చేస్తున్నప్పుడు, మనము ఆనుకొని జీవించినప్పుడు, ఆయనను హత్తుకొని జీవించినప్పుడు, ఆయనలో, ఆయన యందు, ఆయన వలన జీవించినప్పుడు సాధ్యం. అది ఎలా అన్నది ప్రాక్టికల్గా మనం తర్వాత చూద్దాం. కానీ సమాధానాన్ని మర్చిపోవద్దు. యేసు అన్న సమాధానాన్ని నువ్వు తీసుకుని వెళ్ళు నీ జీవితంలో. ఒకవేళ నువ్వు ఒకరోజు చెయ్యెత్తిండొచ్చు, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పిండొచ్చు. కానీ ఇంకా కలవరపడుతూ ఒకవేళ ఉంటే పౌలు అంటున్నాడు, ఆ సమాధానాన్ని అంటే క్రీస్తును మీ హృదయంలో ఎలనివ్వండి అంటున్నాడు. ఆ క్రీస్తు ఇచ్చే సమాధానం అయ్యున్న క్రీస్తు మీ హృదయాల్లో ఏలేటట్లుగా, ఆయన రాజు అయ్యేటట్లుగా మీరు సిద్ధపడి ఉండండి అని పౌలు చెప్తున్నాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటే ఒకవేళ ఏదైనా కలవరం ఉంటే నీ మనసులో, ఒకవేళ ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, నా చదువు ఎట్లా, నా పెండ్లు ఎట్లా, నా పిల్లలు ఎట్లా, నా గర్భం ఎట్లా, నా ప్రయాణం ఎట్లా, నా తల్లిదండ్రులు ఎట్లా, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏ కలవరమైనా కావచ్చు, బిజినెస్ నాది ఎలా సాగుతుంది, నా పనిలో నాకు సక్సెస్ ఎట్లా, నా మాటల్లో నేను ఇంప్రూవ్మెంట్ ఎట్లా, నా పరిచర్యలో నేను ఇంకా ఏం చేయాలి, దాని విస్తీర్ణం ఏంటి, దాని లోతు ఏంటి, ఇలా ఒకవేళ మీరు కలవరపడుతూ ఉంటే ప్రభు చెప్పే స్పష్టమైన మాట ఏంటంటే, ఆయనని మీ హృదయంలో ఎలనివ్వండి. ఆయన సమాధానాన్ని మీ హృదయంలో ఎలనివ్వండి. అదే మీకు రక్ష, అదే మిమ్మల్ని ప్రోత్సహించేది, అదే మిమ్మల్ని బలపరిచేది. ఎందుకంటే పరిశుద్ధాత్ముని శక్తి మీ మీద ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేసినప్పుడు, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ప్రకారం ఆయన మీ హృదయాలలో శాంతి సమాధానాలను, ఆనందాన్ని తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్ముని, ఆ శాంతి సమాధానాలు, ఆనందము ఇచ్చే పరిశుద్ధాత్ముని మీరు అణిచివేయకండి. బూలే అన్న పదం వాడారు గ్రీకులో. బూలే అన్న పదం ఏంటంటే టు రెసిస్ట్ అని. డోంట్ బూలే ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆనందంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి. సమస్య వచ్చిందా? వచ్చింది, ఏం చేద్దాం మరి? జస్ట్ స్మైల్ అట్ ఇట్. దాన్ని చూసి ఒక్క నవ్వు నవ్వండి, చచ్చూరుకుంటుంది, ఏం కాదు. ఒక్క 2 మాటలు కృతజ్ఞతల గురించి చెప్పి నేను ముగిస్తాను. ఇది యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వెళ్ళాలి, కానీ ఎందుకో చెప్పాలనిపిస్తూ ఉంది. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత కష్టమైన పనైనా సరే, మీరు కలిసి పనిచేసే వ్యక్తి ఎంత గొనిగేవాడైనా సరే, ఎంత సనిగేవాడైనా సరే, ఎందుకంటే దొరుకుతారు అలాంటి వాళ్ళు. నువ్వు ఎంతన్నా చెయ్యి, నువ్వు ఎంతన్నా సంతోషంగా ఉండు, ఎంతన్నా సన్నిహితంగా ఉండు, గొనగటమే వాళ్ళ లైఫ్ లక్ష్యం అయిపోతుంది. అలా ఉంటారు. మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం చదువుకున్న వాక్యము చూడండి ఏం చెప్తా ఉండో. మరియు కృతజ్ఞులై ఉండుడి. మనం కృతజ్ఞులమై ఉండాలి. మనకున్న ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులను బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. వాళ్ళు లేకపోతే లేరని కృతజ్ఞత కలిగి ఉండాలి. స్నేహితులు ఉంటే వాళ్ళ కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. లేకపోతే లేరని కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి లేకపోతే జీవితము భయంకరంగా ఉంటుంది. ఈ గొనుగుడు, సనుగుడు, ఈ గ్రంబులింగ్ యాటిట్యూడ్ ఎంత దరిద్రమైందంటే, ప్రభువు అలాంటి వాళ్ళని ఎవరైనా సహిస్తాడు, కానీ ఇంత గొనిగే వాళ్ళను ఆయన కనానులో ప్రవేశించకుండా చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక స్పష్టంగా చెప్తాది. హెబ్రీయులకు రాసిన పత్రిక స్పష్టంగా ఈ గొనిగే వాళ్ళని గురించి చెబుతూ, ఇశ్రాయేలీయుల గురించి, వీళ్ళ గొనుగుడు కారణంగా వీళ్ళని నేను కనానులో ప్రవేశించలేను అంటాడు. 12 మందిని పిలిచి గోత్రానికి ఒకరు చొప్పున వెళ్ళి చూసి రాకుండా అంటే 12 మంది వెళ్ళి ఒక 10 మంది వెనక్కి తిరిగి వచ్చారు. 12 మంది వచ్చారు,
ఒక ఇద్దరు అన్నారు మనం వెళ్ళి దీన్ని పట్టుకుందాము, ఇది మనకు వచ్చేస్తుంది, దేవుడు మనకి ఇస్తాడు అని దేవుడిచ్చినటువంటి ప్రతిజ్ఞ పైన ఆధారపడి మాట్లాడితే ఇంకొక 10 మంది, ఆ ఇద్దరు ఎవరెవరు, యెహోషువ మరియు కాలేబులు, మిగిలిన 10 మంది గొనిగారు. తీసుకొని వచ్చిన వీడికి ఏముంది ఇడా, ఇట్టుందే అట్టుందే, పాలన్నవే తేనెనన్నవే, అవి ప్రవహిస్తాయన్నవే ఈ ప్రవహిస్తాయన్నవే, వాళ్ళు చూస్తే అంతెత్తున్నారు ఇంతెత్తున్నారు, వాళ్ళు చంపేస్తారు అడిగి పోతే అంటున్నారు. భయం, చింత, అలజడి, కలవరం. ప్రభు అంటాడు, మీ హృదయంలో నేనిచ్చే సమాధానాన్ని ఎలనివ్వండి అంటాడు. ఆయన ఆనుకొని, ఆయన రొమ్ముకు ఆనుకొని ఉండే వాళ్లకు ఆ గొనుగుడు కార్యక్రమం ఉండదు. ఆ దూరదర్శన్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే వస్తూ ఉంటుంది గొనుగుడు కార్యక్రమం. ఇది ఇట్లుంది, అది అట్లుంది, అది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది ఇట్లా చేసినాడు, అది అట్లా చేసినాడు. ఇదే కృతజ్ఞతలు కలిగి ఉండాలి. కంటెంట్మెంట్ నుంచి కృతజ్ఞత వస్తుంది. కంటెంట్మెంట్ అంటే సంతుష్టికరమైన జీవితం, ఉన్న కొద్దిలో కూడా సంతుష్టిగా ఉండటం, లేమిలో సంతుష్టిగా ఉండటం. కడుపు నిండి మాట్లాడుతున్న వాళ్ళే ప్రవీణ్ అన్న నీకేమి అంటారేమో, అలా కాదు. నేను మీకు ఒకరోజు చెప్పాను, నేను కడుపు నిండి మాట్లాడలేదు, నేను కూడా అన్నీ చూసి వచ్చిన మేమేం సౌకర్యమేం కాదు. 2 రూములలోనే నేను, మా అమ్మ, మా అన్న ఉన్నాం. 2 రూములు మా ఇంట్లో. కానీ ప్రభు ఆశీర్వదించినాడు, ఆ మాట వేరు. మన సంఘము విస్తరించాలి అంటే, మన సంఘం అభివృద్ధి చెందాలి అంటే పరిశుద్ధాత్ముడిచ్చే ఈ సమాధానాన్ని కోల్పోకండి. పరిశుద్ధాత్ముడిచ్చే ఈ స్మైల్ ఉంది కదా, దాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు స్మైల్ విడిచిపెట్టిన రోజు నిన్ను నువ్వు విడిచిపెట్టుకుంటున్నావు. నీ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు ఉండాలి. ఎందుకు అంటే నా దేవుడు హీఈస్ ఇన్ కంట్రోల్ అని నువ్వు చెప్తున్నావు. అలా చేయటం వల్ల ఆయనకు తెలుసు, ఆయన చేస్తాడు, ఆయన శక్తిమంతుడు ఆ విధంగా చేయటానికి అని. నీకు ఎండలు ఎక్కువగా ఉన్నాయా, గొనగద్దు. నువ్వు గొనుగుతే తగ్గిపోతాయా? తగ్గిపోవు. నీ చేతనైతే ఫ్యాన్ వేసుకో, లేకపోతే ప్రార్థన చేసుకో, గొనగద్దు. మొన్న వెళ్ళాము ఇందోర్కు, అక్కడ టీం ఉంది వాయువ్యాం నుంచి, ఇక్కడి నుంచి మేము పంపించినాం. అందరూ బాగా కష్టపడి పనిచేస్తున్నారు, మన వాళ్ళే. కానీ మన వాళ్ళలో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎందుకులే, ఒకరున్నారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు గొనుగుడే. ఇది ఇట్లుందే, అది అట్లుందే, ఈడ ఇది బాగలేదు, ఆడ ఇది బాగలేదు, హైదరాబాదే మేలు, హైదరాబాద్. ఎందుకు వచ్చినావు? ఆడినుండు, అవుట్ రీచ్ కావాలి, సర్టిఫికేట్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి, హైదరాబాద్లోనే ఉండాలి. ప్రభు అలా అనుకుంటే నిన్నెందుకు రక్షిస్తాడయ్యా? ప్రభు అలా అనుకుంటే నిన్నెందుకు రక్షిస్తాడు? ఈ గొనుగుడు కార్యక్రమం చాలా దరిద్రం. దయచేసి మన సంఘం విస్తరించాలి అంటే, మన సంఘంలో ఇంకా ఎక్కువ మంది రావాలి అంటే, ఇంకా ఎక్కువ మంది నీ ద్వారా ఆశీర్వాదం పొందాలి అంటే, నీ జీవితం ఒక ఆశీర్వాదంగా మారాలి అంటే గొనుగుడు మానేసే. కంప్లైనింగ్ యాటిట్యూడ్ వద్దు, దానికి బదులుగా కృతజ్ఞులై ఉండాలి. ఉన్న కొద్దిలో ఏం చేయాలి? సంగీతముతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, కృపాసహితంగా ఏం చేయాలంట? మీ హృదయాల్లో దేవుని గురించిన గానం చేస్తూ ఉండాలి. ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం దాన్ని, కానీ ఒక చిన్న మాట చెప్పి విడిచిపెట్టాలని స్టార్ట్ చేశాను. కృతజ్ఞత కలిగి ఉండండి. ఒక అన్న వచ్చారు, ఆయన డాక్టర్ రాజ్ కుమార్. దేవుని వాక్య పరిచయం చేస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు, గుర్తుందా? ఏం గుర్తుంది? క్యాండిల్ వెలిగించి కింద నీళ్లు వేసి పైన గ్లాస్ పెట్టాడు. గ్లాస్ పెట్టిన తర్వాత ఆ క్యాండిల్ ఆరిపోతానే నీళ్ళు ఏమయ్యాయి? అన్ని లోపలికి వెళ్ళిపోయాయి. ఎవరు పోయిలా, దానంతటదే వెళ్ళిపోయాయి. అంటే ఏదో ఒక దాంతో ఆ గ్లాసు నిండుకొని ఉండాలి. అది కృతజ్ఞతలతోనా, గొనుగుడుతోనా? తప్పకుండా ఏదో ఒక దాంతో నిండుకొని ఉంటుంది.
నువ్వు నింపుకుంటే కృతజ్ఞతలతో అది వెలుగుతూ ఉంటుంది. నువ్వు నీ కృతజ్ఞతలు ఆపేస్తే గొనుగుడు కార్యక్రమాలతో నింపుకుంటావు. తటస్థం ఏది ఉండదు. అంటే మధ్యలో అటు ఇటు కాకుండా ఉంటాను అనుకున్నారు, అలా సాధ్యం కాదు. క్రైస్తవ జీవితంలో అటు ఇటు కాకుండా ఏది లేదు. పురుషుడన్నా ఉంటాడు, స్త్రీ అన్నా ఉంటుంది. ముందుకన్నా వెళ్తావు, ఎన్నికన్నా వెళ్తావు, మధ్యలో ఉండవు. అటు ఇటు కాని వాళ్ళు ఉండరు క్రైస్తవ్యంలో. ఉంటే కృతజ్ఞతలు ఉంటాయి, లేకపోతే గొనుగుడు ఉంటుంది. అర్థమైందా నేను చెప్పేది? ఉంటే కృతజ్ఞతలు ఉంటాయి, లేకపోతే గొనుగుడు ఉంటుంది. ఈరోజు బయట ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను. ఏంటి అంటే, కనిపించిన ప్రతి వాడికి ఒక 3 మంచి మాటలు చెప్పండి మీ నోరు తెరిచి. నిన్న మేము మాట్లాడుకుంటూ మనలో ఒక సహోదరునికి ఒక మంచి సలహా ఇచ్చాను. అడగందే సలహా ఇవ్వను నేను మామూలుగా, కానీ నాకు చాలా సన్నిహితుడు కాబట్టి ఆ సహోదరునికి కూడా ఈ మాట చెప్పాను. ఆయన చేయడని కాదు, ఇంకా చేస్తే బాగుంటుందని. మన సంఘంలో మనకు కూడా ఈ మాట చెప్తున్నారు. ఇది నేను 2008 సంవత్సరంలో మొదలుపెట్టాను. 2008 సంవత్సరంలో ఏం మొదలు పెట్టానయ్యా అంటే, నేను బాగా క్రిటికల్, ఇది నాకు రక్తంలో వచ్చింది. క్రిటికల్ అంటే విమర్శిస్తాను. విమర్శించటం అనేది నాకు జన్మతః వచ్చింది. చూస్తే విమర్శిస్తా ఈరోజు కూడా, కానీ చాలా బాధపడతాను తర్వాత. అది ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచించినప్పుడు ప్రభు ఇచ్చిన వాక్యం ఇది. ఏంటంటే, నువ్వు విమర్శతో, కంప్లైంట్తో, గొనుగుడుతో నిండకుండా ఉండాలి అంటే కృతజ్ఞతలతో నింపుకో అన్నాడు. కృతజ్ఞతలతో నింపుకుంటే ఇది ఆటోమేటిక్ ఖాళీ అవుతుంది అన్నాడు. సో ప్రతి ఒక్కరిని సహించేందుకు నాకు అది ఉపయోగపడింది. అవతలవాడు చెడ్డోడు రయాయుడు అని ప్రజలు అన్నా కానీ అవునా అని అయినా కానీ వాడుతూ నాతో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఏం కాదు, నాకు చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తాను, చక్కగా వాడు నన్ను మంచిగా కలుసుకుంటాం, మంచిగా వెళ్ళిపోతాం. విమర్శించడం అనేది ఇప్పుడు మనిషిని విమర్శించకుండా కాన్సెప్ట్ను, డాక్ట్రిన్ను విమర్శించే స్థాయికి ప్రభు తీసుకెళ్ళాడు. అంటే ఆచారాన్ని విమర్శించవచ్చు కానీ మనిషిని కాదు. ఆచారాన్ని పోగొట్టుకోవచ్చు కానీ మనిషిని కాదు. బుద్ధి చెప్పటం వేరు, విమర్శించటం వేరు. గొనగటం వేరు, సర్ది చెప్పటం వేరు. సో కృతజ్ఞతలతో నింపుకోరా అన్నప్పుడు, నేను ఒక ఆయన ఉండేవాడు, బిలాలా అనే కమ్యూనిటీ మధ్య పనిచేసేవాళ్ళం. బిలాలా అనే కొండ జాతి వాళ్ళు. బెంజమిన్ ఆయన పేరు, బెంజమిన్ పాస్టర్. ఆయన పేరు యాక్చువల్గా సకారం, నీళ్ళలో ముంచి బెంజమిన్ అన్నారు. సరే నువ్వు బెంజమిన్ అన్నాడు. ఆయన బెంజమిన్ అయిపోయాడు. ఆయనకు బెంజమిన్ అనే పేరు భలే ఇష్టం, అందుకు బెంజమిన్ అని ఆయనే పెట్టుకున్నాడు. అన్న నన్ను బెంజమిన్ అని పిలవండి అంటే ఆయన సరే అని బెంజమిన్ అని పిలిచారు. ఆయన లోకంలో లేని చెత్త పనులన్నీ చేస్తాడు యేసు ప్రభు నామంలో. ఏం చేస్తాడంటే, వెళ్ళిపోయి జల సంస్కార్ అని పేరు పెడతాడు. దానికి పేరు పెట్టి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ముంచేస్తాడు. ముంచి ఈరోజు నుంచి నీ పేరు ఇది అంటాడు. వాడికి ప్రభు గురించి చెప్పడా ప్రభుని నమ్ముకున్నారా ఏం తెలియదు. జల్ సంస్కార్ హోగ్యా అంటాడు. టెంకాయ తీసుకొచ్చి అంటే కొబ్బరికాయ తీసుకొని వచ్చి పగలగొట్టి దేవుని మొక్కు అంటాడు. ఏంటయ్యా ఇది అంటే నీ గర్వం పోతుంది అంటాడు. ఏదేదో కొత్త ఎన్ని ఆచారాలు తీసుకొని వచ్చి చేస్తూ ఉంటాడు. నేను బాగా గొనుక్కునేవాడిని ఆయన చూసి. ప్రభు నాతో ఈ మాట మాట్లాడినప్పుడు, ఆయనలో ప్రభు ఏదైనా ఒక 3 మంచి విషయాలు చూపించు అన్నప్పుడు ప్రభు నాకు ఒక 3 మంచి విషయాలు చూపించాడు. మొట్టమొదటిది ఏంటంటే, వాడు నా స్వరూపంలో ఉన్నాడు అన్నాడు ప్రభు. ఆ బెంజమిన్ నిన్ను ఎవరినైతే గొనుగుతున్నావో ఆ బెంజమిన్ నేనే చేశాను రా నాయన, నా స్వరూపంలో ఉన్నాడు అన్నాడు. మొట్టమొదటి మాట. రెండవ మాట, నా స్వరూపంలో ఉన్నాడు కాబట్టి మిష చేతనేమి కక్ష చేతనేమి వాడు నా నామాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు, దానికన్నా నువ్వు వాడు మంచోడు అనలేవా అన్నాడు. 2. మూడవది, అది వాడు ఎలాంటి వాడైనా సరే వాడి కోసం నేను చచ్చాను అని చెప్పాడు. ఆయన కోసం నేను నా ప్రాణం పెట్టాను, నువ్వు ఓడిరా మధ్యలో అన్నాడు. నాకు బాధ అయింది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రత్యక్షత నాకు కలిగినప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళు కడిగాను. ఆయన కాళ్ళు కడిగి, అన్న
నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావన్నా, నీకోసం దేవుడు ప్రాణం పెట్టాడన్నా, నువ్వెంత గొప్పోనివి, నీకు ఎంత గొప్ప మనసుందన్నా, ఏదో ఒకటి చేసి ప్రజలను ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి అన్నా ఇందులో ఉన్నావు అని 3 విషయాలు చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఆ తర్వాత నాకు ఆయనకు ఫ్రిక్షన్ లేదు, ఎప్పుడూ లేదు. సో ఇది ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నా. ఒకవేళ నాలాగా మీరు విమర్శించే కేటగిరీలోకి వస్తే, నాలాగా మీరు కంప్లైనింగ్ కేటగిరీలోకి వస్తే, నేను బాగా ఫుల్ కంప్లైనింగ్, పాజిటివ్గా చూసేవాడిని కాదు. ప్రభు మనకిచ్చే, మనలాంటి వాళ్ళకి ఇచ్చే ఒక మంచి ఉదాహరణ లేకపోతే మంచి ప్రాక్టీస్ ఏంటంటే, ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ థ్యాంక్స్. ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలతో నింపుకో. ద మోర్ యూ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ థ్యాంక్స్ గివింగ్, ద మోర్ యూ విల్ బీ హ్యాపీ, ద మోర్ యూ విల్ ఎంజాయ్ పీపుల్. ప్రజలను ఆనందిస్తావు. ప్రజలు నీకు దగ్గర అవుతారు కానీ దూరం చేసుకో. ప్రజలు ఎప్పుడూ నీ నుంచి దూరం వెళ్ళిపోరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు వాళ్ళకు తోడుగా ఉంటావు, వాళ్ళు నీకు తోడుగా ఉంటారు. నిన్నగాక నిన్ననే మొన్న ఒక అంకుల్ అన్నాడు నాతో, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళందరూ బో సేవ చేస్తున్నారు అని, వీళ్ళు చేసేది నువ్వు లెక్కించన్నావు కాబట్టి చేస్తున్నారు, అంటే డబ్బులు ఇస్తున్నావు కాబట్టి చేస్తున్నారు వీళ్ళు అంటే. నేను చెప్పాను, అన్న అంకుల్ నేను ఎవ్వరికీ ఇవ్వను. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఎవరికీ ఇవ్వను అంకుల్, ఎవ్వరికీ డబ్బులు ఇవ్వను. మరి ఎట్లా చేస్తారు? క్వశ్చన్ ఇస్తున్నాడు నాకు. నేను వాళ్ళని నేను ప్రేమిస్తాను, నన్ను వాళ్ళు ప్రేమిస్తున్నారు, కలిసి పనిచేస్తున్నాం. ఈ మోడల్ ప్రభు ఇచ్చిన మోడల్. మనం ఒకరికొకరికి కృతజ్ఞతలు కలిగి ఉండటం. మీరు చేసే పనికి నేను కృతజ్ఞతలు కలిగి ఉండాలి, నేను మీకు స్నేహితుడిగా ఉన్నందుకు మీరు కృతజ్ఞతలు కలిగి ఉండాలి, మనందరం కలిసి ఉన్నందుకు మనం ఒకరి పట్ల ఒకరం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఆఖరిగా ఈ మాట చదివి ముగిస్తాను. మళ్ళీ ఒకసారి 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఇదంతా ఒకటే సెంటెన్స్. దిస్ ఈజ్ ఆల్ వన్ సెంటెన్స్. దీన్ని కట్ చేసి చదవాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఆల్ వన్ సెంటెన్స్. మీరు క్రీస్తు అనే సమాధానం కలిగి కృతజ్ఞులై ఉండటం కోసమే ఒక శరీరంగా పిలువబడ్డారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ఫార్మింగ్ ఎ చర్చ్ ఈజ్ to be thankful and to have the peace of Christ in us. ఎలాంటి సందర్భంలో అయినా సరే క్రీస్తు సమాధానాన్ని మరియు కృతజ్ఞతను కలిగి ఉండటమే సంఘము ప్రభు ఎన్నుకోవడానికి ప్రథమమైన కారణం అదే. మనం సంఘంలో ఉండటానికి ప్రథమమైన కారణం అదే. క్రీస్తును అంటే క్రీస్తు ఇచ్చే సమాధానాన్ని కలిగి కృతజ్ఞతతో జీవించడం. రోజుకు ఒకరికి 3 కృతజ్ఞత కలిగిన మాటలు చెప్పి చూడండి. ఒక వారం తర్వాత యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. వారం తర్వాత నీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన కల్చర్లో ఒక్కొక్కసారి నేర్పించరు, మనకు తెలియదు. మన కల్చర్లో థ్యాంక్స్ చెప్తే ఎలా దాన్ని స్వీకరించాలో తెలియదు మనకి. పర్లేదులే అంటాం, పర్లేదు అబ్బా ఏమైంది అంటామే, కానీ నిజానికి ఆ థ్యాంక్స్లో చాలా గొప్పతనం ఉంది, చాలా పవర్ ఉంది. ఒకసారి చెప్పి చూడండి, అవతల వ్యక్తి మీకోసం ఏమేం చేస్తాడు. మీరు చాలామందిని కొనుక్కుంటారు దానివల్ల. ఆ సమాధానము అనే స్మైల్ మీరు పెట్టుకున్న రోజులు మీ చుట్టూ ప్రజలు ఉంటారు, మీ చుట్టూ దేవుని సన్నిధి ఉంటుంది, మీ ముఖంలో కాంతి ఉంటుంది. మీరు ప్రజలను దేవుని కొరకు ఆకర్షించగలుగుతారు. తలలోంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ సమాధానము మా హృదయంలో ఏలనిచ్చేందుకు సహాయం చేయి. మీరే మా సమాధానమై ఉన్నారు. మాకు, జనులకు, మాకు, ధర్మశాస్త్రానికి,
మాకు దేవుడైనటువంటి నీకు మధ్య ఉన్నటువంటి అగాధాన్ని తీసివేయటానికి, ఆ పాపాన్ని తొలగించడానికి ప్రభా మధ్య గోడను తూల్చివేసి కూల్చివేసి మధ్యలో ఉన్నటువంటి తెరను చింపివేసి ప్రభా రక్తములో మీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని ప్రభా మమ్మల్ని మీలో ఒకరిగా తండ్రి నీకు బిడ్డలుగా ఉండేందుకు అధికారం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ సమాధానాన్ని కోల్పోకుండా ప్రభా ఆ కృతజ్ఞతను ప్రభా మా నోటిలో ఎప్పుడూ మేము పలుకుతూ ఉండేందుకు సహాయం చేయమని ఈ రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కనీసము ఒక ముగ్గురికి, కనీసం ఒక వ్యక్తికి 3 మంచి మాటలు, 3 కృతజ్ఞతతో కలిగినటువంటి ప్రోత్సాహకరమైన మాటలు ఈ వారంలో మేము చెప్పటానికి సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. స్నాక్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి, దయచేసి స్నాక్ తీసుకోండి. థ్యాంక్ యూ.